పులివెందుల్లో నంద్యాల ఫార్ములాను ప్రయోగించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఆగస్టు 12వ తేదీ అంటే ఈ నెల 12వ తేదీన పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన కుమారుడే పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి సతీమణి నేరుగా ఇక్కడ రంగంలోకి దిగారు. ఆమెనే నిలబెట్టేసింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ రకరకాలుగా ప్రయోగాలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం బీటెక్ రవి ఒక కామెంట్ చేశారు. అదేంటంటే, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి మోరల్గా దెబ్బతీసే ప్రయత్నం చేశారు పార్టీ క్యాడర్ని మొత్తం. మేము పులివెందుల్లో అదే ప్రయోగం చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. ఏ సందర్భంలో చెప్పారు అంటే, పులివెందులకే చెందిన టీడీపీ నాయకుడు పార్థసారథి రెడ్డి కొన్ని విమర్శలు చేశారు. పార్టీకి నాయకత్వానికి అర్థం కావడం లేదు, ఎవరిని ఎక్కడ నియమించాలి, ఏ నాయకుడిని ఎలా వాడుకోవాలన్నది అర్థం కావడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం కార్యకర్తల్ని కోళ్లను కోసినట్టుగా కోసేస్తారు అంటూ మాట్లాడారు. ఆ సందర్భంలో బీటెక్ రవి మాట్లాడుతూ, మేము ఇక్కడ పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటే పార్థసారథి లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతూ పార్టీ క్యాడర్ని మోరల్గా దెబ్బతీస్తూ ఉన్నారంటూ ఆ సందర్భంగా ఈ మాటలు చేశారు. ఏది, కుప్పంలో గతంలో టీడీపీని ఓడించారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పులివెందుల్లో కూడా ఆ పని చేయాలనుకుంటున్నాం, వైఎస్ఆర్సీపీని ఓడించాలి అనుకుంటున్నాం అని చెప్పారు. అంటే చాలా సీరియస్గా పులివెందుల జెడ్పీటీసీ మీద ఫోకస్ పెట్టారన్నది అర్థమవుతోంది. ఇంకా చాలా చోట్ల కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒంటిమెట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా లేనంత ఫోకస్ ఓన్లీ పులివెందుల మీద పెడుతున్నారు. ఎందుకు పులివెందుల మీద పెడుతూ ఉన్నారు అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి మండలం, నియోజకవర్గంలోని పులివెందుల మండలం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొడితే తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయింది, బలహీనపడింది అన్న ప్రచారాన్ని మొత్తం తిప్పికొట్టచ్చు. చూసారా, జగన్మోహన్ రెడ్డి సొంత మండలంలోనే మేము ఓడించేశాం వైసీపీని అని చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్గానే అర్థమవుతోంది. అంటే గెలిచాం, ఎలా గెలిచాము అన్నది సంబంధం లేదు, గెలిచామా లేదా అన్నది పాయింట్. గెలిస్తే చాలు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఉంది. మరీ గెలవలేకపోయినా, అక్కడ పరిస్థితులు అయితే అంత ఈజీగా లేవు తెలుగుదేశం పార్టీకి. గెలవలేకపోయినా సరే రకరకాల మార్గాల్లో మెజారిటీలనైనా పూర్తిగా పడగొట్టాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా చెప్తున్నారు. ఇందుకు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అవేంటివంటే, ఇంకా ప్రమాదకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటి అంటే, గ్రామాల్లోనికి వెళ్ళి, మరీ ముఖ్యంగా ఎస్సీ కాలనీలోనికి వెళ్ళి అక్కడ ఇంకా కొత్త ప్రచారాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారని ఆయా గ్రామాలకు సంబంధించిన వాళ్ళే స్వయంగా చెప్తూ ఉన్నారు. అదేంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకమైన నాయకులు ఈ ఎన్నికల్లో బీటెక్ రవి సతీమణినే గెలిపించండి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలోని కీలక నాయకులే కొందరు బీటెక్ రవి భార్య గెలవాలని కోరుకుంటున్నారంట కదా అన్న ఒక ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇలా ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, నిజమేనా అని ఓటర్లు ఆరాధించే పరిస్థితి అక్కడ నెలకొంది కొన్ని గ్రామాల్లో. దాంతోపాటు ఈ మామూలు ఎక్కువగా ఎవరైతే పూర్తిగా లొంగరు, ఎన్ని మనం ఎత్తులు వేసినా లొంగరు అనే వాళ్ళని వదిలిపెట్టేసి సామాన్యుల్ని, కాస్త బలహీనంగా ఉండే వాళ్ళ వద్దకు వెళ్ళి, మీరు గిన ఈసారి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓటేయకపోతే ఇంకా 4 ఏళ్ళు, ఇంకా 3.5 ఏళ్ళు, 4 ఏళ్ళు అధికారం ఉంటుంది, మీ పింఛన్లు తీసి పారేస్తాం నిర్దాక్షిణ్యంగా అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు అని కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. మేము పెట్టే ప్రోగ్రాంలకి రావాల్సిందే, మా ప్రచారంలో మీరు పాల్గొనాల్సిందే అంటూ కూడా గ్రామాల్లోని కీలకమైన వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. లొంగితే డబ్బులు అన్ని సాయం చేస్తాం, లొంగకపోతే కేసులు పెడతాం, ఆ కేసులు కూడా ఏదో మీరు తప్పు చేసినప్పుడు కాదు, మేమే సృష్టించి మరీ కేసులు పెడతామని కూడా బెదిరించే పరిస్థితులకు వచ్చేసారు. అందులో భాగంగానే ఒక గ్రామంలో ఒక డీలర్గా ఉన్న వైసీపీ నాయకుడు లొంగలేదని 2 కిలోల బియ్యం తేడా ఉంది అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఇలా రకరకాల మార్గాల్లో బెదిరిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక్కో గ్రామానికి, ఒక్కో పంచాయతీకి ఒక ఎమ్మెల్యేని కూడా రంగంలోకి దింపేందుకు కూడా తెలుగుదేశం పార్టీ రెడీ అవుతుందని చెప్తున్నారు. బీటెక్ రవితో పాటు ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు కూడా తెర వెనుక తీవ్ర స్థాయిలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా వైసీపీని ఓడించి తీరాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒక గ్రామంలో ఒక 10-15 ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తినైనా సరే నేరుగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుతోనే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే కండువా కప్పిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఎంత నిశితంగా వాళ్ళు, ఎంత సూక్ష్మంగా, ఎంత లోతుకెళ్ళి పనిచేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గానే అర్థమవుతుంది. ఇలా రకరకాల మార్గాల్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఎలాగో పోలీసులు అంతా ఎలా పనిచేస్తారో తెలుసు. అంటే పోలీసు బలం ఉంది, అధికార బలం ఉంది, మొత్తం లిస్టులు తీసి ఎవరైతే ఏ ఏరియాలో అయితే మాకు ఓట్లు తక్కువ వస్తాయో, ఎవరైతే మాకు ఓటు వేయలేదని తెలిసిందో వాళ్ళకి సంబంధించిన పింఛన్లు అన్ని కట్ చేస్తామని బహిరంగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వార్నింగ్లు ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నారు.
ఈ ఎన్నికల్లో భారీగా కూడా డబ్బు ఖర్చు పెట్టేందుకు, డబ్బులు పంచేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఇందుకు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం నుంచి కూడా సహకారం ఉందని చెప్తూ ఉన్నారు. పులివెందుల్లో సొంత మండలంలో జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించినా, లేకుంటే చాలా టఫ్ ఫైట్కి తీసుకొని వచ్చినా, మెజారిటీ దాదాపు తగ్గించేసినా చాలు అన్న టార్గెట్ తోనే పనిచేస్తూ ఉన్నారు. మొత్తం అధికార యంత్రాంగం కూడా సహకరించే పరిస్థితి ఉండడంతో ఏ విధంగా అయినా సరే పులివెందుల్లో ఒకసారి వైసీపీకి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మొత్తం వ్యవస్థను మొత్తం కదుపుతున్నారనేది చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. మామూలుగా ప్రచారమే కాదు, పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కౌంటింగ్ రోజు కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుసు, ఇప్పుడు పోలీసు యంత్రాంగాన్ని, అధికార ధృవీయాన్ని కానీ తెలుగుదేశం పార్టీ ఒక హద్దు అంటూ ఏం పెట్టుకోలేదు. కనీసం ప్రజలు ఈ స్థాయిలోకి వెళ్తే, ఇంత హద్దు దాటితే ప్రజలు ఏమనుకుంటారు అన్న మొహమాట కూడా తెలుగుదేశం పార్టీలో నాయకుల్లో కనిపించడం లేదు. అలాంటిది ఇంత యంత్రాంగం ఉన్నప్పుడు, మరీ ముఖ్యంగా బీటెక్ రవి అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. పులివెందుల్లో జెడ్పీటీసీని ఓడిస్తే వైసీపీని, అప్పుడు నాకు ఇంకా మీరు ఇంకా ఎక్కువ సహకారం ఇస్తే, నన్ను ఇంకా ఎదిగేలా, రాజకీయంగా ఎదిగేలా చేస్తే నేను పులివెందుల నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తాను భవిష్యత్తులో కూడా అని చెప్పి, ఈ ఫలితం ఆధారంగా ఆయన ఇంకా కీలకమైన పదవులు కూడా పొందేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఇంత సీరియస్ గా తీసుకొని నేరుగా ఆయన సతీమణిని ఇక్కడ జెడ్పీటీసీగా దింపారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. సో మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ మొత్తం నాయకులు, బీజేపీ నాయకులు, మొత్తం ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం సర్వం అక్కడ పనిచేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్ని ఇంకా పూర్తిగా మొత్తం పార్టీ అంతా రంగంలోనికి దిగి చేస్తోందా అన్నదైతే ఇంకా కొద్దిగా అనుమానంగానే ఉంది. కాకపోతే పులివెందుల చాలా బలమైన ఏరియా మాకు కాబట్టి అన్న ధీమాతో లోకల్ నాయకులే పనిచేస్తూ ఉండవచ్చు. ఏమైనా కూడా మామూలు సామాన్యంగా ఎన్నికలు జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం అన్నది దాదాపు అసాధ్యం. మెజారిటీలు కూడా తగ్గడం అన్నది ఈసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత పెరిగింది, దాంట్లో అనుమానం ఏం లేదు. మొన్నటి జనరల్ ఎలక్షన్ల కంటే ఈసారి ఆయా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ అయితే తప్పనిసరిగా పెరుగుతుంది. కాకపోతే ఇలా బెదిరించి అందరినీ పింఛన్లు ఉండవని, ఎక్కువ ఏమాత్రం మీరు ప్రతిఘటించిన కేసులు పెడతామని, ఇలా రకరకాలుగా ప్రలోభాలు, బెదిరింపులు చేస్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సేమ్ నంద్యాలలో ఇలాగే చేశారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికకు వస్తే అక్కడ కూడా మొత్తం అంతా ఊరికి, ఒక్కో మండలానికి ఒక మినిస్టరు, ఊరికో ఎమ్మెల్యేని ఇలా మొత్తం అందరినీ దింపేసి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి, రకరకాలుగా బెదిరించి, మేము రాకపోతే నంద్యాలలో కనీసంగా రోడ్లు వేసే వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి అటు ఇటు మొత్తం కొట్టిపడేసి రకరకాల ఎత్తులేసి ఆ రోజు గెలిచారు. ఆ తర్వాత ఆ ఉత్సాహంతో నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన తీరుపై తాను ఒక పుస్తకాన్ని కూడా రాస్తాను, తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలన్న దానికి ఉదాహరణగా నంద్యాలలో ఏమేం చేశామన్న దానికి సంబంధించి ఒక బుక్ కూడా తయారు చేసి అందరికీ పంచుతా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ అసలు ఎన్నికలకు వచ్చేసరికి 2019లో 23 సీట్లకు తెలుగుదేశం పార్టీ పడిపోయింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే జనరల్ ఎలక్షన్లకు దీనికి సంబంధం లేదు, కానీ కసి, పులివెందుల్లో సొంత మండలంలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాం అన్న ఒక కసిని తీర్చుకోవడానికే తెలుగుదేశం పార్టీ మొత్తం పనిచేస్తుంది అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. వైసీపీ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.